హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ టాక్స్కి స్వాగతం. మనం ఇప్పుడు జాతీయ అంశాలని చర్చించుకుందాం. మొదటి ప్రశ్న, భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ఏ నగరంలో ప్రారంభించేందుకు భారతీయ సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూపు చేతులు కలిపాయి? సమాధానం పూణే. దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కును పూణేలో ప్రారంభించారు. ఈ పునీత్ బాలన్ గ్రూపు యొక్క కార్యకలాపాలు ఏమిటంటే, భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు అనేక క్రీడా జట్ల యజమాని అయిన అతను పూణే జాగ్వార్స్ టెన్నిస్కు సంబంధించిన క్రీడ, ముంబై కిలాడీస్ ఖోఖోకు సంబంధించిన క్రీడ, మరియు మహారాష్ట్ర ఐరన్ మ్యాన్ హ్యాండ్బాల్, కొల్హాపూర్ టస్కర్స్ క్రికెట్కు సంబంధించింది, బెంగళూరు స్మాషర్స్ టేబుల్ టెన్నిస్కు సంబంధించింది, ముంబై మజిల్ స్ట్రో పాంజా ఆటకి సంబంధించింది. సో మల్టీ గ్రూప్ క్రీడలని ప్రోత్సహించేందుకు పునీత్ బాలన్ గ్రూపు ఎంతో దోహదం చేస్తుంది. రెండవ ప్రశ్న, భారతదేశంలో భారతీయ మూలధన మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఫిబ్రవరి 2024 చివరి నాటికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేరుకున్నాయి? సమాధానం 1,50,000 కోట్లు. భారతదేశంలో భారతీయ మూలధన మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్ల ద్వారా పెట్టుబడులు ఫిబ్రవరి 2024 నాటికి 1.5 లక్షల కోట్లు చేరుకున్నాయి. ఇది దాదాపు 6 సంవత్సరాలలో అత్యధిక స్థాయిని సూచిస్తుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ యొక్క బలమైన పనితీరు కారణంగా భారతీయ ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ సెక్యూరిటీలను కలిగి ఉన్న పార్టిసిపేటరీ నోట్స్ పెట్టుబడులలో పెరుగుదలను సూచిస్తుంది. ఈ పార్టిసిపేటర్స్ నోట్స్ మొదటగా సెబీ 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ నోట్లు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుగా నమోదు చేసుకునే ప్రక్రియ ద్వారా వెల్లడించకుండానే విదేశీ కార్పొరేటర్లు మరియు అధిక నెట్వర్త్ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. భారతదేశం యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కి ఎన్ని లక్షల డాలర్లు విరాళంగా అందించడం జరిగింది? జవాబు 5 లక్షలు. భారతదేశం యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కి 5 లక్షల డాలర్లు విరాళంగా అందించడం జరిగింది. ఇది ఉగ్రవాదంపై ప్రపంచం పోరాటం చేయడానికి భారత్ ఈ మొత్తం సహాయాన్ని ప్రకటించింది. భారతదేశంలో శాశ్వత ప్రతినిధి మరియు రాయబారి రుచిరా కాంబోస్ మరియు అండర్ జనరల్ సెక్రటరీ వర్కోనాకు సహకారం అందించారు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కార్యాలయం ఏం చేస్తుంది అంటే, విస్తృత శ్రేణి కార్యకలాపాలు, వివిధ రకాల ప్రాజెక్టులు మరియు కార్యక్రమాల ద్వారా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి మరియు ఎదుర్కొనడానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవడానికి సభ్య దేశాల ప్రయత్నాలకు మద్దతుగా నాయకత్వం, సమన్వయం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది. ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన నేపాలీ పర్వతారోహకురాలు కమ్మిరిటా శర్మ ఎన్నవసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు? చివరగా 30వసారి అధిరోహించడం జరిగింది. కాఠ్మండు, నేపాల్ ప్రఖ్యాత షెర్పా పర్వత మార్గదర్శి
కమ్మిరీట బుధవారం రికార్డు స్థాయిలో 30వసారి ఎవరెస్టును అధిరోహించింది. ఈ నెలలో తన 2వ అధిరోహణను పూర్తి చేసి ప్రపంచంలోని అగ్రస్థానానికి చేరుకున్నారు. బేస్ క్యాంప్లోని ప్రభుత్వ అధికారి కిమ్ లాంగ్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం రీటా 29,032 అడుగుల శిఖరాన్ని చేరుకున్నారు. ఐదవ ప్రశ్న. దుబాయ్ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ ఏ ప్రోగ్రామ్ దుబాయ్ గేమింగ్ వీసాను ఆవిష్కరించారు? ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ 2033. దుబాయ్ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ దుబాయ్ ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ 2033లో భాగంగా దుబాయ్ గేమింగ్ వీసాను ఆవిష్కరించారు. ఈ దుబాయ్ గోల్డెన్ కార్డు గేమింగ్ వీసా అనేది యుఏఈ ప్రభుత్వం అందించే ప్రత్యేక అవకాశం. ఇది అర్హులైన వ్యక్తులు దుబాయ్లో ఎక్కువ కాలం నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతినిస్తుంది. మీరు పెట్టుబడిదారులైనా, వ్యాపార యజమాని అయినా, నైపుణ్యం కలిగిన ఉద్యోగి అయినా, విద్యార్థి అయినా లేదా పదవీ విరమణ చేసిన ఏ కార్యక్రమం గోల్డెన్ టికెట్ లాంటిది. ఆరవ ప్రశ్న. మైక్రోసాఫ్ట్ ఫ్రాన్స్లో కృత్రిమ మేధస్సు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ను ఎన్ని బిలియన్ డాలర్లు అక్కడ పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలను ప్రకటించింది? జవాబు 4 బిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫ్రాన్స్లో కృత్రిమ మేధస్సు మరియు క్లౌడ్ కంప్యూటింగ్కు దాని నిబద్ధతను నొక్కి చెప్పే చర్యలో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫ్రాన్స్లో క్లౌడ్ మరియు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు పెట్టాలని ప్రణాళికలను ప్రకటించింది. 2027 నాటికి మిలియన్ మందికి శిక్షణనివ్వడం మరియు 2,500 స్టార్టప్లను డెవలప్మెంట్ చేయడానికి మద్దతు అందించడం ఈ కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం. ఏడవ ప్రశ్న. ఎన్నవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గతంలో ఇండియా పెవిలియన్గా పిలిచే భారత పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది? జవాబు 77వ. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. గతంలో ఇండియా పెవిలియన్గా పిలిచే భారత పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ, అంతర్జాతీయ భాగస్వామ్యంలో చురుకుగా పాల్గొంటూనే తన కథా వారసత్వం పట్ల భారతదేశం యొక్క అంకితభావాన్ని ఈ పేరు మార్చడం సూచిస్తుందని నొక్కి చెప్పారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 విజేత సీస్ బేకర్ యొక్క అనోరా ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ కైవసం చేసుకోగా, పాయల్ కపాడియా యొక్క ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరియు మహమ్మద్ రసోలోఫ్ యొక్క ది సీడ్ ఆఫ్ ది సీక్రెట్ ఫిగ్ మరియు గ్రాండ్ ఫిక్స్ మరియు స్పెషల్ ప్రిక్స్ అవార్డులను పొందాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర నిర్మాత కార్తికీ గొన్సాలెస్ దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్ కూడా వేడుకలో ఉత్తమ డాక్యుమెంటరీ స్టార్గా బహుమతి పొందింది. మొదటగా 1947లో చిత్ర నిర్మాత చేతన్ ఆనంద్ తన నీచా నగర్ చిత్రానికి కేన్స్ అత్యున్నత బహుమతిని అందుకున్నాడు. 8వ ప్రశ్న.
భారత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ సంస్థ సహకారంతో మిల్లెట్స్ సీడ్స్ ఆఫ్ చేంజ్ డిజిటల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది? జవాబు గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్. భారతీయ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ చిరుధాన్యాలు తెలుగులో మార్పు యొక్క విత్తనాలు అనే ఆకర్షణీయమైన డిజిటల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. 9వ ప్రశ్న. న్యూఢిల్లీలోని ద్వారకాలోని యశోభూమిలో ఇండియా స్కిల్స్ 2024 ప్రారంభోత్సవం ఏ తేదీన జరిగింది? జవాబు మే 15. న్యూఢిల్లీలోని ద్వారకాలో యశోభూమిలో ఇండియా స్కిల్స్ 2024 ప్రారంభోత్సవం మే 15 జరిగింది. ఈ పోటీల్లో 61 రకాల కేటగిరీలలోని విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ MSDE ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల వాటాదారులు, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్లో మరియు కార్పొరేటర్లతో సహా వివిధ సంస్థల మద్దతుతో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ భారతదేశ నైపుణ్య పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. UN భారతదేశం యొక్క 2024 ఆర్థిక అభివృద్ధి అంచనాను ఎంత శాతం వరకు పెంచింది? ప్రస్తుతం కరెక్ట్ ఆన్సర్ 6.9%. UN భారతదేశం యొక్క 2024 ఆర్థిక వృద్ధి అంచనాను దాదాపు 6.9%కి అంచనా వేసింది. ఇది 2025లో 6.6గా వృద్ధి రేటు నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2024లో 2.7% మరియు 2025లో 2.8% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా రష్యా, బ్రెజిల్, ఇండియా, అమెరికా, చైనా తోడ్పాటుతో ఈ వృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి UN అభిప్రాయపడింది. భారతదేశం ప్రభుత్వం ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఇండియా AI మిషన్ను కోసం ఎన్ని కోట్లకు పైగా నిధులను కేటాయించడం జరిగింది? జవాబు 10,300 కోట్లు. భారత ప్రభుత్వం భారతదేశంలో AI మిషన్ కోసం 10,300 కోట్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఇండియా AI మిషన్ కోసం ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వాములతో నడిచే గణనీయమైన పెట్టుబడి వచ్చే 5 ఏళ్లలో కంప్యూటర్ మరియు నైతిక కృత్రిమ మేధ మోహరింపులతో సహా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయడానికి దోహదం చేస్తుందని పేర్కొంది. స్పెయిన్ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎన్నో సభ్య దేశంగా మారింది? జవాబు 99. ఈ స్పెయిన్ దేశం అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా మారింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్కు భారతదేశంలోని స్పెయిన్ రాయబారి జోస్ మరియా రిడోవానో డొమింగ్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 116 దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారతదేశ ప్రధానమంత్రి మోడీ మరియు ఫ్రాన్స్ మాజీ
అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ఓలాండే ప్రారంభించిన ఒక ఒప్పంద ఆధారిత అంతర్ ప్రభుత్వ సంస్థ. భారతదేశంలో ఎన్ని వేలకు పైగా గంగా డాల్ఫిన్స్ ఉన్నట్లు ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది? జవాబు 4000. భారతదేశంలో 4000కు పైగా గంగా డాల్ఫిన్లు ఉన్నట్లు ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గంగా నదిలో 4000 కంటే ఎక్కువగా గంగా డాల్ఫిన్లు ఉన్నాయన్నట్లు పేర్కొన్నారు. వీటిలో 2000 డాల్ఫిన్లు ఉత్తరప్రదేశ్లోని ప్రధానంగా చంబల్ నదిలో మరియు పెరుగుదల నది యొక్క కాలుష్యాలు తగ్గుముఖం పడుతుందని మరియు ప్రభుత్వ పరిరక్షణ ప్రయత్నాలు ప్రభావితంగా ఉంటాయని ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. మొదటగా 1982లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. భారతదేశంలో ఏ విమానాశ్రయం జీరో వేస్ట్ ల్యాండ్ ఫీల్ అవార్డు పొందడం జరిగింది? జవాబు తిరువనంతపురం. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని జీరో వేస్ట్ ల్యాండ్ ఫిలిం ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించిన మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించింది. పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన పద్ధతుల పట్ల విమానాశ్రయం నిబద్ధతను ధృవీకరిస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నుండి ప్రశంసలు అందుకోవడం జరిగింది. పదిహేనవ ప్రశ్న. భారత ప్రభుత్వ ప్రసార చరిత్రలో మొదటి AI యాంకర్ అయిన క్రిష్ మరియు భూవి ఎన్ని భాషలలో కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది? 50. భారత ప్రభుత్వ ప్రసార చరిత్రలో మొదటి AI యాంకర్ అయిన క్రిష్ తన పరిచయం చేయడం ద్వారా దూరదర్శన్ ఛానల్ DD కిసాన్ తన 9వ వార్షికోత్సవాన్ని మే 26న 2024న జరుపుకున్నది. దూరదర్శన్ కిసాన్ క్రిష్ అండ్ భూమితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాన్ని అందిపుచ్చుకుంది. ఆశ్చర్యపరిచే విధంగా 50 భాషలలో కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. 16వ ప్రశ్న. భారతదేశంలో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు ఏ దేశం రూపేను ప్రారంభించాలని యోచిస్తుంది? జవాబు మాల్దీవ్స్. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు మాల్దీవులు రూపేను ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ నిర్ణయం రెండు దేశాల యొక్క ఆర్థిక మరియు సహకారాన్ని పెంపొందించాలని చెబుతుంది. స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక సంబంధాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో రూపాయి ఓర్స్కో ఖాతాలను ప్రత్యేకంగా తెరవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతినిచ్చిన 22 దేశాలలో మాల్దీవులు కూడా ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 17వ ప్రశ్న. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రిమాల్ తుఫానుకు తెలుగులో ఏమని అర్థం వస్తుంది? జవాబు ఇసుక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫానుగా బలపడి తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాలను చేరుకుంది. సాగర్ ద్వీపం పశ్చిమ బెంగాల్లో మరియు బంగ్లాదేశ్లోని కేవుపురా మధ్య తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది. రెమల్ అని పిలువబడే తుఫాను అరబిక్ భాషలోని ఇసుకను సూచిస్తుంది.
అరబిక్ భాషలోని ఇసుకను సూచిస్తుంది. ఏ రెమన్ తుఫానుని ఓమాన్ దేశం సూచించడం జరిగింది. రెమన్ తుఫాను బంగాళాఖాతం సమీపంలోని తీరాన్ని తాకడం జరిగింది. ఈశాన్య ప్రాంతాలలో 39 మరణించారు. పదుల సంఖ్యలో తప్పిపోయినట్లు సమాచారం. వర్షాలకు ఇండ్లు ధ్వంసం కావడం, విద్యుత్ లైన్లు నెలకొవడంతో వందలాది మంది సహాయక శిబిరాల్లో తలదోల్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. పద్దెనిమిదవ ప్రశ్న. కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలను లాజిస్టికల్ సపోర్ట్ అందించడానికి బాధ్యత వహించే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థను రద్దు చేసింది? జవాబు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు. భారతదేశంలో కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలకు లాజిస్టికల్ సపోర్ట్ అందించడానికి బాధ్యత వహించే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ యొక్క సాంకేతిక శాఖ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఫరీదాబాద్, ముంబై, కోల్కతా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 4 ప్రాంతీయ కార్యాలయాలు మరియు అనేక నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో సహా విస్తృతమైన కార్యాలయాలను నిర్వహిస్తున్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డును రద్దు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. పంతొమ్మిదవ ప్రశ్న. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ ఫార్మా రీసెర్చ్ను ప్రారంభించింది? జవాబు ప్రగతి 2024. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్మాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్స్ చొరవతో ప్రగతి ఫార్మా రీసెర్చ్ను ప్రారంభించడం జరిగింది. ఈ భాగస్వామ్యం ఆయుర్వేద రంగంలో ఆవిష్కరణలు మరియు వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. 20వ ప్రశ్న. భారతీయ పర్వతారోహకుడు సత్యదీప్ గుప్తా చారిత్రాత్మక డబుల్ ద్వంద్వ అధిరోహణను ఈ సీజన్లో ఎన్నిసార్లు అధిరోహించారు? జవాబు 2 సార్లు. భారతీయ పర్వతారోహకుడు సత్యదీప్ గుప్తా ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ మరియు మౌంట్ లోడ్స్ పర్వతాలను అధిరోహించిన తొలి భారత వ్యక్తిగా సత్యదీప్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ 2 శిఖరాలను 11 గంటల 15 నిమిషాల్లో అధిరోహించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. మౌంట్ లాడ్సే ఎత్తు 8,516 మీటర్లు, ఎవరెస్ట్ ఎత్తు 8,849 మీటర్లు. 21వ ప్రశ్న. 2023లో భారతదేశానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఎన్ని బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది? జవాబు 2.6. భారతదేశానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు 2.6 బిలియన్ డాలర్ల రుణాన్ని 2023లో అందించింది. ఈ మొత్తాన్ని పట్టణాభివృద్ధి, విద్యుత్ పరిశ్రమలు, హార్టికల్చర్, కనెక్టివిటీ, వాతావరణ స్థితిస్థాపకతతో సహా వివిధ రంగాలకు ఊతమిచ్చే లక్ష్యంతో ఈ రుణాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. ఇందులో 23.53 మిలియన్ డాలర్లు సాంకేతిక సహాయం కోసం మరియు 4.1 మిలియన్ డాలర్లు గ్రాంట్ రూపంలో మరియు ప్రైవేట్ రంగానికి 1 బిలియన్ డాలర్లు అందించింది. 22వ ప్రశ్న. భారత ప్రభుత్వం పదవీ విరమణ మరియు మరణ గ్రాట్యుటీ పరిమితులను ఎన్ని లక్షలకు పెంచింది? జవాబు 25 లక్షలు. భారత ప్రభుత్వం రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీని గరిష్ట పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుందని
పేర్కొంది. సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ప్రయోజనాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డైలీ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ట్యాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.